ఏదైతే మొన్న జరిగినటువంటి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా క్లియర్ గా చెప్పినటువంటి పరిస్థితి. ఈవేళ రాష్ట్రాలు వేరవచ్చు, పార్టీలు వేరే అధికారంలో ఉండొచ్చు, కానీ తెలుగు ప్రజలందరూ ఒక్కటే. గోదావరి నీరు వృధాగా సముద్రంలోకి పోతూ ఉంది. అవకాశం ఉన్నంత వరకు తెలంగాణ ఉపయోగించుకోండి, అవకాశం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకోండి. అల్టిమేట్ గా ఆ వృధాగా పోయే నీరును ఉపయోగించుకుని తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలనే ఆలోచన మేము కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో సిడబ్ల్యూసీకి అన్నింటినీ కూడా పర్మిషన్ తీసుకుని ఆ పర్మిషన్స్ ప్రకారమే ఆ యొక్క ప్రాజెక్ట్ ని నిర్మాణం చేస్తామన్న విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే పోలవరం బనకచెర్ల మరి ఏదైతే సముద్రంలో వృధాగా కలిసిపోయేటువంటి నీటిని ఉపయోగించుకుని అత్యంత ఫ్లోరైడ్ వెనుకబడినటువంటి రాయలసీమకు 200 టీఎంసీలని రిజర్వ్ చేయాలని, ఏదైతే పోలవరం దగ్గర మీరు చూస్తూ ఉన్నారు, ప్రతి సంవత్సరం కూడా 3000 టీఎంసీ నీరు వృధాగా బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టే. ఆ ఏపీ మంత్రికి ఎందుకు మాట్లాడినా ఆయనకు అడగాలి కదా. ఏపీ మంత్రి ఫస్ట్ టైం అయిందా? ఆయన మంత్రి అయినా మినిస్ట్రీ ఫస్ట్ టైం అయినా ఆయనకు తెలియనట్టుంది అయితే ఆయనకు అదిగా. మరి చంద్రబాబు నాయుడు గారు కొంత ఆలోచనలో మంత్రిని పెట్టుకోకపో, ఇరిగేషన్ కదా. ఇప్పుడు అక్కడ రాసిచ్చిన ఎజెండాలో లేదు. ఎజెండా లేని అంశాన్ని ఏపీ మంత్రి అన్నాడంటే ఏపీ మంత్రికి ఆలోచన బహుశా ఆయనకు దాని మీద అవగాహన లేకపోవచ్చు అతనికి.